ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్లో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. 40 రోజుల వ్యవధిలోనే 7 సార్లు పాము కాటుకు గురయ్యాడు ఓ యువకుడు. అయితే 6 సార్లు పాము కాటు వేసినా ఆ యువకుడికి ఏమీ కాలేదు. కానీ 7వసారి మాత్రం యువకుడి పరిస్థితి విషమంగా మారింది. ప్రస్తుతం ఆ యువకుడిని ఐసీయూలో చేర్చారు. ఇంకా 2 సార్లు పాము తనను కాటు వేస్తుందని, ఆ విషయాన్ని పామే కలలోకి వచ్చి చెప్పిందని తెలిపాడు. 9వసారి పాము కాటు వేసిన తర్వాత తనను ఎవ్వరూ కాపాడలేరని చెప్పి అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. అసలు ఈ యువకుడిని పాము ఇన్నిసార్లు ఎందుకు కాటు వేస్తోంది? పాములు నిజంగా పగబట్టాయా? నిజంగానే ఆ యువకుడి కలలోకి పామే వచ్చి చంపేస్తానని చెప్పిందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. మాల్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని సౌరా గ్రామం ఈ 24 ఏళ్ల వికాస్ ద్వివేది స్వగ్రామం. సుమారు 40 రోజుల వ్యవధిలోనే 7 సార్లు పాము ఇతడిని కాటేసింది. 7వసారి పాము కాటేయడంతో పరిస్థితి విషమించి వికాస్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల 6వసారి పాము కాటు వేసినప్పుడు వికాస్ ఓ షాకింగ్ న్యూస్ చెప్పాడు. తనకు వచ్చిన ఓ కల గురించి కుటుంబ సభ్యులకు చెప్పి ఆశ్చర్యపరిచాడు. తనను కలలో ఒకే పాము 9 సార్లు కాటు వేసినట్లు కుటుంబ సభ్యులకు చెప్పాడు వికాస్. ఇలాంటి చికిత్స అందించినా, ఏ తాంత్రికుడిని ఆశ్రయించినా సరే 9వసారి పాము కాటు వేస్తే మాత్రం తనను ఎవ్వరూ కాపాడలేరని తెలిపాడు. తనను ప్రతిసారి ఓ ఆడపాము కాటు వేస్తుందని చెప్పుకొచ్చాడు. నిన్ను నాతో తీసుకెళ్తానని చెప్పిందని తెలిపాడు. దీంతో ఏదో హాని జరగబోతోందంటూ వికాస్ భయపడుతున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రతిసారి పాము కాటుకు ముందే ప్రమాదాన్ని పసిగట్టేవాడట వికాస్. పాము కోపం నుండి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. కొన్నిసార్లు ఇంట్లో ఉండలేక వికాస్ తన అత్తామామ ఇంటికి వెళ్లేవాడు. అయితే అక్కడ కూడా పాము అతడిని వదిలేది కాదు. ఇదిలా ఉంటే ప్రతి శని ఆదివారాల్లోనే ప్రతిసారి వికాస్ పాము కాటుకు గురవుతున్నాడు. ఈసారి శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లి తలదాచుకోవాలనుకున్నాడు. అయితే అనుకోని రీతిలో వికాస్ ను గురువారం రాత్రి పాము 7వసారి కాటేసింది. అయితే కాటేసింది ఒకటే సర్పమా లేక వేరువేరు సర్పాలా అన్నది తెలియలేదు. మరోవైపు వికాస్ కు చికిత్స అందించిన వైద్యులు సైతం ఇది ఎలా సాధ్యమని ఆశ్చర్యపోతున్నారు. వరుసగా వికాస్ ను మాత్రమే పాములు ఎందుకు కాటేస్తున్నాయో అర్థం కావడం లేదని చెబుతున్నారు. వికాస్ ద్వివేది ఇంట్లో ప్రస్తుతం భయానక వాతావరణం నెలకొంది. వికాస్ చెప్పింది నిజమవుతుందేమోనని క్షణక్షణం భయపడుతూ కుటుంబ సభ్యులు బతుకుతున్నారు. ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో అర్థం కావడం లేదంటూ ఆందోళన చెందుతున్నారు. 12 నుంచి 14 గంటల్లో వికాస్ స్పృహలోకి రాకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. దీంతో ఇప్పుడు వికాస్ దుబే కుటుంబం ప్రభుత్వం నుండి సహాయం కోసం వేడుకుంటోంది.